ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాని సమీపంలో హెలికాప్టర్ కూలి 5 పర్యాటకులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాని సమీపంలో హెలికాప్టర్ కూలి 5 పర్యాటకులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్ కూలినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఒకవైపున సహాయక చర్యలు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? నవీన్, చార్ధామ్ యాత్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. చార్ధామ్ యాత్రను చూసేందుకు, పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు చార్ధామ్ యాత్ర ప్రధాన భాగాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మొత్తం తో పాటు బద్రీనాథ్ 4 ప్రదేశాలను కూడా ఈ మే 2 నుంచి కూడా చార్ధామ్ యాత్రకి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చార్ధామ్ యాత్ర చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఉత్తరాఖండ్ వెళ్తుంటారు. అయితే అందులో భాగంగానే చార్ధామ్ యాత్రకు వెళ్లారు. ప్రధానంగా హెలికాప్టర్ ప్రాంతాన్ని ఎక్కువ వినియోగించుకుంటుంటారు. కొంత ఈజీగా వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఉత్తరాఖండ్ లో ఒక్కసారిగా హెలికాప్టర్ మొత్తం 7 క్యారీ చేస్తూ వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాని సమీపంలో హెలికాప్టర్ ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందడంతో పాటు మరో 2కి తీవ్ర గాయాలయ్యాయని కూడా అధికారులు చెప్తున్నారు. హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికి ఇప్పటికే అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అత్యంత విషాదకరమైన సంఘటన చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు చార్ధామ్ యాత్ర ప్రారంభమై 5 రోజులకే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర విషాదం అని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు దానికి సంబంధించి ప్రతికూల వాతావరణం కూడా లేదు. దాదాపు ఇటీవల ఉత్తరాఖండ్ లో కొంత వర్షపాతం నమోదవడం, వర్షాలు వైపు కురుస్తుండటంతో పాటు వెదర్ అనుకూలించలేదని కూడా అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే గర్వాల్ డివిజన్ సంబంధించిన కమిషనర్ వినయ్ శంకర్ పాండే కాసేపటి క్రితమే ఘటనను కూడా ధృవీకరించారు. హెలికాప్టర్ చెల్లా చెదురుగా పడిపోయిన శకలాలను కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా అధికారులు చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్షతగాత్రులందరూ కూడా హాస్పిటల్ తరలిస్తున్నాయి. మృతి చెందిన వారికి సంబంధించిన డేటాను కూడా సేకరిస్తున్నారు అధికారులు. వారందరూ కూడా దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. చార్ధామ్ యాత్ర మే 2 నుంచి దాదాపు నెల నుంచి 2 నెలల మధ్య కూడా చార్ధామ్ యాత్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాంటి చార్ధామ్ యాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. బద్రీనాథ్ కావచ్చు, గంగానాథ్ కావచ్చు, అనేక ప్రాంతాలకు కూడా దాదాపు హెలికాప్టర్ ఎక్కువగా టూరిస్టులు వాడుతుంటారు. అందులో భాగంగానే ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కాసేపటి క్రితమే కూలినట్టు కూడా అధికారికంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. అదే చనిపోయిన మృతులు ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఎవరెవరు ఉన్నారనే కోణంలో కొంత విచారణ అయితే కొనసాగుతుంది. ప్రతికూల వాతావరణం లేకపోవడమే హెలికాప్టర్ కూలిపోవడానికి కారణమా, లేదంటే ఇంకేమైనా హెలికాప్టర్ లోపాలు ఉన్నాయని కూడా మరి కాసేపట్లో తెలియదు. నవీన్, థ్యాంక్ యూ సతీష్.